హాయ్ ఫ్రెండ్స్, అయోధ్యలోని రామమందిర నిర్మాణం దాదాపు పూర్తి అయినట్లే. ఇప్పటికే ప్రాణప్రతిష్ఠ చేసుకున్న అయోధ్య రామమందిర భక్తులకు దర్శనం ఇస్తోంది. ఇప్పుడు అక్కడ మిగిలిన ఉన్న నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. కాబట్టి బయటి గోడలు, శేషావతార్ ఆలయ, సప్త మండపం, పష్కిరిని వంటి నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. నవంబర్ 25న రామ వివాహ పంచమి సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ చైర్మన్ మిశ్రా అన్నారు. నవంబర్ 25న జరిగే రామాలయ ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఇన్వైట్ చేశామని, ప్రధాని మోదీ 21 అడుగుల జెండాను ఆలయంపై ఎగరవేస్తారని, ఇది రామాలయ నిర్మాణం పూర్తయినందుకు గుర్తుగా ఉంటుందన్నారు. జెండా ఎగరవేసే కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులతో పాటు వేలాది మంది భక్తులు, యాత్రికులు హాజరవుతున్నారని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రధాన కార్యక్రమానికి ముందు నవంబర్ 21 నుండి 25 వరకు 5 రోజుల వైదిక ఆచారం జరగనుంది. ఇందులో అయోధ్య మరియు కాశీ నుండి సాధు సంతులు, పండితులు పాల్గొననున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్న మన దేశంలో మన రాముడి కోసం 500 సంవత్సరాలు పోరాడి కట్టుకున్న అయోధ్య రామ మందిరం ప్రకారాలతో సహా పూర్తి అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.